ఇంకొకరి కాళ్ళు పట్టుకుందాం. అందుకు వాక్యము మనకేం నేర్పిస్తుంది? ఈ లోక మర్యాద చొప్పున కాదు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము అయ్యున్న దేవుని చిత్తము అనగా వాక్యము యొక్క సారాంశము, ఆయన రాజ్యము యొక్క పునాది దేవుని వాక్యము. దానిని పరీక్షించి తెలుసుకుంటే మీ మనస్సులు మారతాయి. దినదిన ప్రవర్తమానముగా నూతనమవుతూ రూపాంతరము చెందుతాయి. అంటే మనిషిగా రోజు రోజుకు మారతారు అని. ఈ వాక్యము మన నరనరాల్లో ఇంకాలి. ఈ వాక్యము మన బ్లడ్ సెల్స్లో ఇంకాలి. ఈ వాక్యము ఇంకటం అని అంటే మళ్ళీ పొరపాటున కేవలం వల్లవేయటం అనుకుండేరు. అంటే ఒక 10 కంటత వాక్యాలు, ఇంకొక 20 కంటత వాక్యాలు ఇక్కడ నిలబడి చెప్తే వాక్యం అర్థమైనట్లు కాదు. ఆ వాక్యము నిన్ను పొడిస్తే అది రావాలి. నిన్ను పొడిస్తే వాక్యం బయటికి రావాలి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరి కాళ్ళో పట్టుకోవాల్సిన అవసరం కాదు. వాక్యం ఏం చెప్తుందో అది చేయగలగాలి. నేను ఫోన్లో చెప్పాను, అన్న పోయి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకుంటావు? నీ సొంతోళ్ళు నీతో ఎవరైతే విభేదిస్తున్నారో వాని కాళ్ళు పట్టుకో, మనం ఒకటవుతాం కదా. మనం కోర్టు ఎందుకు? మనకు డబ్బులు ఎందుకు? మనకు ఆయమ్మ ఈయమ్మ ఎందుకు? ఓట్లేసేటోళ్ళు ఎందుకు? ఎన్నెందుకు? వాడిని పట్టుకో కాలు, వాడిని క్షమించు. అన్న నువ్వు ఏందన్నా, నువ్వు అదంతా నాతో ఏడవుతుందిలే అంటున్నాడు. అదంతా మేము ఏడ చేస్తాం? సొంత వాళ్ళను క్షమించలేనటువంటి హృదయ కాఠిన్యం, సొంత వాళ్ళతో ఐక్యపరచబడలేనటువంటి హృదయ కాఠిన్యం, విభజించుకొని పాలించుకోవాలి అనేటటువంటి ఈ లోక మర్యాద. కానీ ఉత్తమము, సంపూర్ణము అయినటువంటి దేవుని వాక్యం, దేవుని చిత్తమును మనకు బయలుపరిచేటటువంటి, దేవుని సంకల్పమును బయలుపరిచేటటువంటి 66 పుస్తకాలైనటువంటి బైబిల్ వాక్యము మనకు ఐక్యతనిస్తుంది. దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే మనిషిని మనిషిగా చేస్తుంది. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయనతో సంబంధం ఎంత ప్రాధాన్యం అని మనకు తెలియజేస్తుంది. అందుకనే ప్రభు అన్నాడు, మొత్తం వాక్యానికి ఉన్నటువంటి సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ఆయనను ఆరాధించండి, ప్రేమించండి, లేకపోతే సేవించండి. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని. అది నేర్పేదే ఈ వాక్యం. తలలు